హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఏంటో తెలుసా అండి రెసిపీ చెప్తాను. అంతకుముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ వీక్ ట్యూస్డే, ఫ్రైడే ప్రాంప్ట్గా 7 PM మీ ముందుకు వచ్చేస్తాను వీడియో మూలంగా. ఓకే, కొత్త రెసిపీస్తో వస్తానుండో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూసేది మాత్రమే కాదు, వీడియో చూసి లైక్ చేయండి మీకు ఇష్టమైతే, అలాగే కమెంట్ కూడా ఇవ్వండి. చాలా సపోర్టింగ్గా ఉంటుంది నాకు. ఓకే, ఇంతకు ఈ రెసిపీ ఏమంటున్నారా? ఆనియన్ రైస్ అండి. చాలా ఫాస్ట్గా క్విక్గా చేసే రెసిపీ. మా నాన్నమ్మదంట. మా నాన్నమ్మ చేశారు, మళ్ళీ మా మమ్మీ చేశారు, ఇప్పుడు మేము చేస్తున్నాము. చాలా హెల్తీ రెసిపీ, పిల్లలకి ఇష్టమవుతుంది. ఈ రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, రంగులు దిగేస్తాం. ఈరోజు ఆనియన్ రైస్కి నేను 2 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక 250 grams ఉంటుంది. రైస్ని మనము 2 to 3 times బాగా క్లీన్గా వాష్ చేసుకోవాలి. సో రైస్ బాగా వాష్ అయిపోయింది. 2 glasses రైస్ తీసుకున్నాం కాబట్టి 4 glasses ఆఫ్ వాటర్ మనం యాడ్ చేసి రైస్ని మనము బాగా సోక్ చేసుకుంటాము ఒక 10-15 minutes. చాలా సింపుల్గా అయ్యే రెసిపీ అండి. మార్నింగ్లోకి ఎగ్గా మీరు చేసుకోవచ్చు రెసిపీని. సో 4 glasses అయితే వేసుకునేసినాను. ఒక వాటర్ వేసిన తర్వాత రైస్ని మనము ఒక 15 minutes ఇలా సెట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుంటాము. ప్యాన్లో ఒక 2 spoons ఆయిల్ వేసుకుంటాము. అలాగే ఒక 2 tablespoon పెప్పర్ వేసుకుంటాము. పెప్పర్ని మనము ఆయిల్లో బాగా రోస్ట్ చేయాలి. మంచి గుమగుమ వాసన వస్తుంది. అంతదాకా మనం దీన్ని లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేయాలి. పెప్పర్ ఒక 2-3 minutes లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ అయిందండి. చూడండి, బాగా క్రిస్పీగా కనిపిస్తుంది, చిటపట అంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తాము. స్టవ్ ఆఫ్ చేసి సో ఈ ప్యాన్లోనే కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుంటాము. కూల్ డౌన్ అని మళ్ళీ దీన్ని పౌడర్ చేసుకుంటాం మనము. పెప్పర్ బాగా కూల్ డౌన్ అయిందండి. ఇప్పుడు మనము పెప్పర్ని ఇలా దంచుకోవాలి, మిక్సీలో వద్దు. క్లీన్గా మనము దంచుకున్నాం అనుకోండి చిన్న రోకల్లో, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ లేకుండా పెప్పర్ తీసేయండి. చూడండి ఎంత బాగా క్రష్ అయిపోతుందో, ఫాస్ట్గా క్రష్ అయిపోతుంది. ఆయిల్లో ఫ్రై చేసిన దానివల్ల పెప్పర్ అంత ఘాటు ఉండదు, బాగా రుచిగా ఉంటుంది అన్నమాట. పెప్పర్ బాగా నైస్గా పొడి అయిందండి, బాగా నైస్గా అవ్వాలి. చూడండి ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఒక ప్లేట్లో తీసుకునేస్తాము. సో పెప్పర్ అంతా మనము ఒక ప్లేట్లో తీసుకునేసి చాలా గుమగుమలాడిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుంటాము. ఈ ఆనియన్ రైస్ మనం ప్రెషర్ కుక్కర్లోనే చేయబోతాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. సో కుక్కర్లో ఒక 2 tablespoon ఆయిల్ తీసుకోండి. 1.5 to 2 tablespoons చాలు, ఎక్కువ వద్దు. ఆయిల్ హీట్ అయినాక చూడండి, ఒక 1 inch దాల్చిన చెక్క వేసుకుంటున్నాను, ఒక బే లీఫ్, అంతే. సో దాల్చిన చెక్క, బే లీఫ్ వేసుకొని మనము ఆయిల్లో రోస్ట్ చేస్తాము. ఆ సువాసన అంతా ఆయిల్కి రావాలి. ఇంకేమి మనము మసాలా ఐటమ్ ఇందులో యాడ్ చేయము. చాలా సింపుల్గా అయ్యే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. పిల్లలకైతే చాలా ఇష్టమవుతుందండి. ఇప్పుడు మనము ఒక 4 onions చూడండి నిలువుగా కట్ చేసుకున్నాను. ఇలా నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకునేస్తాము. ఒక 200 grams దగ్గర ఉంది ఇది. అలాగే 5 to 6 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్, వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ట్రాన్స్పరెంట్గా వచ్చేదాకా మనం దీన్ని రోస్ట్ చేయాలన్నమాట ఆయిల్లో. మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటాము. ఒక 1 spoon రెసిపీకి కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఫాస్ట్గా ఆనియన్స్ మగ్గుతుందన్నమాట. ఆనియన్స్, వెల్లుల్లిపాయలు ఆల్మోస్ట్ ఒక 5 minutesగా బాగా ఫ్రై అయిందండి. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా వచ్చేసింది ఆనియన్స్. ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు రైస్ యాడ్ చేసుకునేస్తాము.
ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకునేస్తాము. రైస్ వేసుకున్న తర్వాత మనము ఒకసారి ఇలా కలుపుకొని టేస్ట్ ఎలా ఉందో చూసుకోండి. సాల్ట్ మాత్రమే ఇందులో వేసాం కాబట్టి సాల్ట్ సరిపోయిందో చూసుకోండి. ఎప్పుడు మనం ప్రెషర్ కుక్ చేసేటప్పుడు సాల్ట్ ఒక రవ్వ ముందుకు ఉండాలి. ముందుకు ఉండింది అనుకోండి అప్పుడు కుక్ అయినా సరిగా వస్తుంది. ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు బాగా కలిపేసి ఒకసారి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ప్రెషర్ కుక్ చేయాలి. ఒక 2 విజిల్ వస్తే చాలు, మన ఆనియన్ రైస్ కుక్ అయిపోతుంది. ఆనియన్ రైస్ మీడియం ఫ్లేమ్లో 2 విజిల్ వచ్చి ప్రెషర్ కుక్ అయి కూల్ డౌన్ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాము. వావ్, ఏం అరోమా ఉందండి. ఆనియన్, దాల్చిన చెక్క ఎంత గుమ్మగుమ్మలాడిపోతుందో. రైస్ని ఒకసారి మనం ఇలా కలుపుకుంటాము. చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో. సూపర్గా కుక్ అయింది. ఇప్పుడు మనం ఇందులో పెప్పర్ యాడ్ చేసుకుంటాము. ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్న పెప్పర్ని మనము ఇలా చల్లుకుంటాము. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకొని కలిపేసుకుంటాము. చూడండి కిందకి పైకి కలుపుకొనేసి, సో ఎక్కడైనా మనకు పెప్పర్ కావాలనిపించుకుంటే మనము పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనకి పెప్పర్ మిగిలింది, ఏం పర్వాలేదు, మనం కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చక్కగా కలుపుకొనేస్తాం మనము. పెప్పరు, ఆనియన్ అన్నీ మంచి అరోమా ఇస్తుంది రైస్కి. మార్నింగ్లో ఇలాంటి బ్రేక్ఫాస్ట్, హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీరు పిల్లలు చేయించిన అనుకోండి చాలా బాగుంటుంది. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది చూడండి, బ్రౌన్ ఆనియన్స్ ఉంది. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ ఉంది. దీన్ని బాగా మనం ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. సో ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది రైస్లో. ఇప్పుడు ఇలా కలుపుకొనేస్తాం మనం. సో బాగా కలుపుకునేవాలి. వైట్ రైస్ అంతా పెప్పర్ ఆనియన్స్తో కలిసిపోవాలన్నమాట. చూడండి రెడీ అయిపోయింది. ఎంత క్విక్గా బ్రేక్ఫాస్ట్ అయింది చూడండి. ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాం. వేడి వేడి సూపర్ డూపర్ ఆనియన్ రైస్ రెడీ అయింది మన బ్రేక్ఫాస్ట్కి. చాలా యమ్మీ రెసిపీ ఇది. మీరు తప్పనిసరిగా ట్రై చేసి మీ వ్యూస్, కమెంట్స్ నాకు చెప్పండి. కొద్దిగా పెప్పర్ చల్లుకుంటాము, అలాగే ఆనియన్స్ కూడా చల్లేసుకుంటాము. ఈ ఆనియన్ రైస్కి కొత్త ఆవకాయ చాలా సూపర్ డూపర్ కాంబినేషను. నేనైతే ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటున్నాను. సో ఈ కాంబినేషన్ అదిరిపోతుందండి. సో మీరు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి.